సాంబార్ రెసిపీలోకి అయితే పచ్చిమిర్చిని ఇలా ఫస్ట్ అయితే పట్టి పెట్టుకోవాలి. పోపులో కోసం అయితే ఇలా మిక్సీలో అయితే పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకోవాలి. కందిపప్పును కూడా ఉడకబెట్టి రెడీగా అయితే పెట్టుకోవాలి. అలాగే గుమ్మడికాయ, దోసకాయలు, క్యారెట్, టమాటా, సోరకాయ కూడా కడిగి చేసి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సోరకాయలు, అరటికాయలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, దొడ్డుప్పు, దోసకాయ ముక్కలు, ధనియాల పొడి, ఇంగువ, అడుగంటకుండా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సాంబార్ కోసం అయితే మరగబెట్టిన పులుసు అయితే మసులుతా ఉంది. ఇలా ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు అలాగే ఉడకబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న శనగపిండి అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. అయ్యప్ప సాంబార్ రెడీ అయింది. సాంబార్ రెడీ, వేడి వేడి సాంబార్ రెడీ, రెడీ చేసిన సాంబార్ రెడీ.